హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2 లోక్సభ స్థానాలతో ప్రారంభమైన బీజేపీ ప్రస్థానం నేడు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. అదేవిధంగా దేశంలో 2014 నుండి కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండడమే కాకుండా 12 రాష్ట్రాల్లో సొంతంగా మరియు 4 రాష్ట్రాలలో ఇతర పార్టీలతో కలిసి అధికారంలో ఉన్న బీజేపీ ఈ స్థాయికి ఎదగడానికి ఎన్నో ఎత్తుపల్లాలను అధిగమించింది. భారతీయ జనతా పార్టీ పుట్టుక మరియు దాని ఎదుగుదలను గురించి తెలుసుకుందాం ఇప్పుడు. దానికంటే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. జనతా పార్టీ ఎలా పుట్టిందో తెలుసుకోవాలంటే దానికంటే ముందు దాని మాతృక పార్టీ అయిన జనసంఘ్ పార్టీ గురించి తెలుసుకోవాలి. స్వాతంత్ర్యం తర్వాత జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఏర్పడిన మొదటి క్యాబినెట్లో పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ నెహ్రూ విధానాలతో విభేదించి తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి 1951లో ఆర్ఎస్ఎస్ సంచాలక్ శ్రీ గురూజీతో కలిసి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా భారతీయ జనసంఘ పార్టీని స్థాపించాడు. ఆ తర్వాత జరిగిన మొదటి జనరల్ ఎలక్షన్స్లో భారతీయ జనసంఘ్ పార్టీ 3 లోక్సభ స్థానాలను కైవసం చేసుకుంది. 1977లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ తర్వాత భారతీయ జనసంఘ్ పార్టీ మరికొన్ని పార్టీలతో కలిసి జనతా పార్టీగా అవతరించింది. ఆ తర్వాత జరిగిన ఎలక్షన్స్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 1980లో జనతా పార్టీ నాయకుల మధ్య వచ్చిన విభేదాల కారణంగా జనతా పార్టీ విచ్ఛిన్నమయ్యి పూర్వ జనసంఘ్ పార్టీకి చెందిన అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి నాయకులు ఏప్రిల్ 6, 1980న వాజ్పేయి అధ్యక్షతన భారతీయ జనతా పార్టీని స్థాపించారు. ఇక్కడ గమనించాల్సిన ఒక ఆసక్తికర విషయం ఏమిటంటే జనసంఘ్ పార్టీ గుర్తు నూనె దీపం ఉండగా ఆ తర్వాత ఆ పార్టీ మూలాల నుండి ఏర్పడిన భారతీయ జనతా పార్టీ హిందూ సాంప్రదాయంతో ముడిపడిన కమలం గుర్తును పార్టీ అధికార చిహ్నంగా ఏర్పాటు చేసుకుంది. అంతేకాకుండా కమలం జాతీయ పుష్పం కూడా. కమలంను పార్టీ గుర్తుగా చేయడం ద్వారా బీజేపీ హిందుత్వ మరియు జాతీయవాదాన్ని అనుసంధానం చేసింది. పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి హిందూ నేషనలిజం ఐడియాలజీని కోర్ ఎజెండాగా తీసుకుని వివిధ అంశాలపై పోరాటం కొనసాగించింది. బీజేపీ 1984 లోక్సభ ఎన్నికల్లో అటల్ బిహారీ వాజ్పేయి అధ్యక్షతన పోటీ చేసింది. అయితే ఇందిరాగాంధీ హత్య వలన ఏర్పడిన సానుభూతి కారణంగా బీజేపీ 2 సీట్లు గెలుచుకుంది. అటల్ బిహారీ వాజ్పేయి ఈ ఎన్నికల్లో ఓడిపోగా ఎల్కే అద్వానీ పోటీ చేయలేదు. బీజేపీకి చెందిన మొదటి 2 ఎంపీలు గుజరాత్లోని మొహాసానా నుండి ఏకే పటేల్ మరియు ఆంధ్రప్రదేశ్లోని హన్మకొండ స్థానం నుండి సి జంగారెడ్డి. 1989లో రామజన్మభూమికి విముక్తి కల్పించాలని, వివాదాస్పద స్థలంలో రామమందిరాన్ని నిర్మించాలని బీజేపీ తొలిసారిగా తీర్మానం చేసింది. రామమందిర అంశాన్ని బీజేపీ తన రాజకీయ ఎజెండాలో ఉంచుకుని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చింది. 1989 లోక్సభ ఎన్నికలలో బీజేపీ రామమందిర అంశంతో ప్రయోజనం పొంది 2 ఎంపీల నుంచి 85 ఎంపీలకు చేరింది. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. దీనితో నేషనల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో వీపీ సింగ్ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. వీపీ సింగ్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఇచ్చింది. ఆ తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎల్కే అద్వానీ ఎన్నికయ్యారు. తర్వాత బీజేపీ తొలిసారిగా రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చింది. మార్చి 1990లో జరిగిన ఎన్నికలలో రాజస్థాన్, మధ్యప్రదేశ్ మరియు హిమాచల్ ప్రదేశ్లతో సహా 3 రాష్ట్రాలలో బీజేపీ ఏకకాలంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 25, 1990న దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి రోజున బీజేపీ అధ్యక్షుడు ఎల్కే అద్వానీ గుజరాత్లోని సోమనాథ్ నుండి అయోధ్య వరకు రథయాత్రను ప్రారంభించారు. ఆయనతో పాటు 1,00,000 మంది కరసేవకులు అయోధ్య కోసం యాత్ర ప్రారంభించారు. 1991లో మురళీ మనోహర్ జోషి బీజేపీ అధ్యక్షుడయ్యారు. 1991 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సీట్లు 85 నుంచి 120కి పెరిగాయి. రామమందిర ఉద్యమం కారణంగా 1991లో యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చి కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రి అయ్యారు. డిసెంబర్ 6, 1992న కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చివేశారు. దీని కారణంగా దేశంలో మతపరమైన ఉద్రిక్తతలు, అనేక హింసాత్మక ఘటనలు చెలరేగడంతో యూపీ, ఎంపీ, రాజస్థాన్ మరియు హిమాచల్లోని 4 రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వాలు రద్దు చేయబడ్డాయి. బాబ్రీ విధ్వంసం తర్వాత బీహార్, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, గుజరాత్ రాష్ట్రాలలోకి బీజేపీ విస్తరించింది. 1996, 1998 మరియు 99 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. అటల్ బిహారీ వాజ్పేయి మొదటిసారి 13 రోజులు, ఆ తర్వాత 13 నెలలు, ఆ తర్వాత 4.5 ఏళ్లు దేశానికి ప్రధానిగా కొనసాగారు.
2014 సార్వత్రిక ఎన్నికల కోసం గోవాలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో బీజేపీ తన ఎన్నికల ప్రచార సారథిగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రకటించింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో బీజేపీ 282 సీట్లు గెలుచుకొని కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడి నుండి బీజేపీలో కొత్త శకం మొదలైంది. అదే మోదీ షా శకం. 1984లో దాదాపు 7.4% ఓట్ల నుండి 2019 ఎన్నికలలో బీజేపీ ఓట్ల శాతం 37.36కు పెరిగింది. భారతీయ జనతా పార్టీ ఇంతలా ఎదగడానికి పార్టీ అవలంబించిన హిందుత్వ జాతీయవాద సిద్ధాంతంతో పాటు మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీ అవలంబించిన వినూత్న రాజకీయ వ్యూహాలు. పార్టీ ఆవిర్భవించిన కొత్తలో భూస్వాములు మాత్రమే అండగా నిలిచిన అప్పటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు సోషల్ ఇంజనీరింగ్ ద్వారా సంపూర్ణ సామాజిక వర్గాల పార్టీగా ఆవిర్భవించింది. దేశంలో విపరీతంగా సోషల్ మీడియాని వాడుకోవడంలో ఏ పార్టీ కూడా బీజేపీ దరిదాపుల్లో లేవు. హిందూ సమాజంలోని విభిన్న సామాజిక వర్గాలను ఒకచోట చేర్చి వారిని పార్టీ వెనుక సమీకరించడం మోడీ నేతృత్వంలోని బీజేపీ సాధించింది. త్రిబుల్ తలాక్ రద్దు, ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామమందిర నిర్మాణం, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వంటి అంశాలు దేశంలో బీజేపీ బలం పెంచుకోవడానికి తోడ్పడ్డాయి. బీజేపీ విజయానికి మరో కారణం మోడీ ప్రజాకర్షణ. 2019లో దాదాపు సగం మంది ప్రజలు మోదీని ప్రధానిగా కోరుకున్నారు. బీజేపీకి ఓటు వేసిన వారిలో దాదాపు 1/3 మంది మోదీని మాత్రమే ప్రధాని అభ్యర్థిగా కోరుకున్నారు. అదేవిధంగా మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న ఆర్థిక క్రమశిక్షణ, నేషనల్ హైవేలు, వందే భారత్ రైళ్ల వంటి మౌలిక వసతుల నిర్మాణాలు సగటు భారతీయులకు భవిష్యత్తుపై ఆశలు రేకెత్తించడంలో మోదీ ప్రభుత్వం సఫలీకృతం అవుతుంది. అయితే భారతీయ జనతా పార్టీ ఇంతగా ఎదగడానికి ఆ పార్టీ నాయకులు చేసిన కృషితో పాటు కాంగ్రెస్ పార్టీ అవలంబించిన విధానాల వలన ఆ పార్టీ బలహీనపడడం భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చింది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన మరొక విషయం ఏమిటంటే హిందీ మాట్లాడే రాష్ట్రాలున్న ఉత్తర భారతంలో చూపిన ప్రభావం భారతీయ జనతా పార్టీ దక్షిణాది రాష్ట్రాలలో చూపలేకపోయింది. అయితే ఎప్పటికప్పుడు అనూహ్య నిర్ణయాలతో సవాళ్లు విసురుతూ ప్రతిపక్ష పార్టీలకు కునుకు లేకుండా చేస్తున్న మోదీ ప్రభుత్వం త్వరలో జరగబోయే సాధారణ ఎన్నికల్లో వారు అనుకుంటున్నట్టుగా 400 లోక్సభ స్థానాల టార్గెట్ ని చేరుకుంటారో లేదో వేచి చూద్దాం. ఇది ఇవాల్టి వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.